అస్సలాము అలైకుం. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు, ముస్లిం ప్రపంచం, స్ఫూర్తి టీవీ. ఈ వారం ముఖ్యాంశాలు: వేగంగా పతనమవుతున్న ఇండియా కెనడా సంబంధాలు, చినికి చినికి గాలివానగా మారుతున్న ఖలిస్తానీ వేర్పాటువాది నిజ్జార్ హత్య, కెనడా వైపే మొగ్గు చూపుతున్న పాశ్చాత్య దేశాలు, హిజాబీ మహిళల గౌరవార్థం ఇంగ్లాండ్లో మహా విగ్రహం, అన్ని రంగాల్లో పోటీ ఇస్తున్న హిజాబీ మహిళలకు గుర్తింపు, ఫ్రాన్స్, స్వీడన్ లాంటి దేశాల సంకుచిత్వానికి చెంపపెట్టు, ఫేక్ న్యూస్ రౌండప్. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు ఇస్లాం ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారా? తమిళనాడు డిఎంకే ప్రభుత్వం వినాయక విగ్రహాలను నిషేధించిందా? మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ నేత ప్రతిభా పాటిల్ మోడీని ప్రశంసించారా? కెనడాతో వివాదం సందర్భంగా కెనడా హైకమిషనర్ గురుద్వారా సందర్శించారా? నిజాలేమిటో చూద్దాం. పేద ముస్లిం పిల్లల కోసం 100 స్కూళ్లు ప్రారంభించనున్న వలీ రెహమానీ. విరాళాల అప్పీలుకు భారీ స్పందన. కేవలం 10 కోట్ల కార్పస్తో బృహత్తర పథకం. తెలుగు రాష్ట్రాల్లో చిచ్చు రాజకీయాలు నడుపుతున్న బీజేపీ. తెలుగుదేశాన్ని బలహీనపరిచే రాజకీయ వ్యూహం. ఆ తర్వాత వైసీపీని క్రైస్తవ పార్టీగా ముద్రవేసి అధికారం చేజిక్కించుకునే పన్నాగం అంటున్న విశ్లేషకులు. తెలంగాణ ముస్లిం ధోబీలకు సైతం ఉచిత విద్యుత్. రజకులతో పాటు మైనారిటీ చాకలి వృత్తి వారికి సైతం 250 యూనిట్లు ఉచిత విద్యుత్తు. షరా మామూలుగా బండి సంజయ్ గగ్గోలు. వేగంగా పతనమవుతున్న ఇండియా కెనడా సంబంధాలు. కెనడాలో ఉంటున్న ఖాళీస్తానీ వేర్పాటువాది హర్ప్రీత్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడా ప్రధాని ఇండియాపై చేసిన ఆరోపణలు, ఆ తర్వాత ఇరు దేశాలు దౌత్యవేత్తల్ని బహిష్కరించడం, వరుసగా జరిగిన ఈ సంఘటనలు ఇండియా కెనడాల మధ్య చిన్నాచితక సంఘటనలుగా పరిగణించలేం. దౌత్యవేత్తల్ని బహిష్కరించడం అనేది ఒక ప్రారంభం మాత్రమే. ఇరు దేశాల మధ్య సంబంధాల పతనానికి ఇది ఒక సూచన మాత్రమే. నిజానికి కేవలం కెనడాతోనే సంబంధాలు దిగజారుతున్నాయా, లేక మొత్తం పాశ్చాత్య దేశాలతో సంబంధాలు దిగజారుతున్నాయా అనే ప్రశ్న కూడా ఉంది. ఏదేమైనా ప్రపంచ రాజకీయాల్లో ఈ పరిణామం తీవ్రమైన ప్రభావం చూపే పరిణామం. కెనడా విదేశాంగ మంత్రి మెలనీ జోలీ భారత దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించినట్లు గ్లోబల్ మెయిల్ పత్రికకు చెప్పింది. బదులుగా భారతదేశం కూడా ఒక కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. పార్లమెంట్లో కెనడా ప్రధాని మాట్లాడుతూ భారత అత్యున్నత స్థాయి ఇంటెలిజెన్స్ అధికారులకు, భద్రతాధికారులకు కెనడా తన ఆందోళనని తెలియచేసిందని, ఈ వ్యవహారంలో పూర్తి విచారణకు సహకరించాలని కోరామని చెప్పారు. 3 నెలల క్రితం కెనడాలో ఉంటున్న నిజ్జర్ హత్య జరిగింది. నిజ్జర్ ఖాళీస్తానీ వేర్పాటువాదిగా గుర్తింపు పొందిన వ్యక్తే. కెనడా ఆరోపణల్లో 2 విషయాలు ముఖ్యమైనవి. ఒకటి కెనడా సార్వభౌమాధికారానికి సంబంధించింది కాగా, రెండవది భారత జోక్యానికి సంబంధించింది. కెనడా ప్రధాని తర్వాత కాస్త ఈ సమస్య తీవ్రతను తగ్గించేలా తన స్వరాన్ని తగ్గించాడు. సమస్యను మరింత తీవ్రం చేయడం తన ఉద్దేశం కాదని, భారతదేశంతో కలిసి పనిచేయాలనుకుంటున్నామని, అన్ని వ్యవహారాలు స్పష్టంగా, ప్రతి ప్రక్రియ ఖచ్చితంగా ఉండేలా చూడ్డానికి ప్రయత్నిస్తున్నామని చెప్పాడు. కానీ భారతదేశానికి ఊరటనిచ్చే మాటలేవీ కావివి. కెనడా చాలా కాలంగా ఖాళీస్తానీ వేర్పాటువాదులకు ఊతమిస్తోంది. నిజ్జర్ వ్యవహారంలో భారతదేశానికి వ్యూహాత్మక సహకారమేది అమెరికా నుంచి లభించే అవకాశాలు లేవు. G20 సదస్సు సందర్భంగా భారతదేశంలో మానవ హక్కుల పరిస్థితి గురించి అమెరికా అధ్యక్షుడు ప్రస్తావించిన వార్తలు కూడా వచ్చాయి. నిజానికి కెనడాలో నిజ్జర్ హత్యపై ఆరోపణలు చేసిన తర్వాత ఇండియాపై అమెరికాకు నుంచి కూడా వ్యతిరేక స్వరమే వినిపించింది. అమెరికా జాతీయ భద్రతాదారు కూడా కెనడాతో తమకు బలమైన స్నేహం ఉందన్నాడు. ట్రూడో చేసిన ఆరోపణల విషయంలో చాలా ఆందోళనగా ఉన్నామని చెప్పాడు. ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి కూడా తమ ఆందోళన వెలిబుచ్చాడు. బ్రిటన్ కూడా ఈ విషయంలో కెనడాతో సంప్రదిస్తున్నామని చెప్పింది. కెనడా ప్రతిపక్షాల వైఖరి కూడా మనకు అనుకూలంగా ఏమీ లేదు. బలమైన ఆధారాలు చూపించమని కొందరు అడుగుతున్నప్పటికీ కెనడాలోని జగ్మీత్ సింగ్ వంటి రాజకీయ నాయకులు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కెనడా, ఇండియా మధ్య అక్టోబర్లో జరగవలసిన వాణిజ్య చర్చలు ఆగిపోయాయి.
నిజ్జర్ హత్యపై ఆరోపణలు అవాస్తవమని, అసంబద్ధమైన ఆరోపణలు అని ఇండియా ఖండించింది. కెనడా ఖాళీస్తానీ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తోందని, ఈ సమస్య నుంచి దృష్టి మళ్లించడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తోందని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ప్రతిస్పందించింది. కెనడాలో ఇండియా వ్యతిరేక శక్తులపై తక్షణం చర్యలు తీసుకోవాలని భారతదేశం కోరింది. భారతదేశానికి పాశ్చాత్య దేశాలకు మధ్య ఇప్పుడు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పైకి కనబడుతున్నప్పటికీ వాస్తవానికి లోలోన సమస్యలు చాలా ఉన్నాయి. యుక్రెయిన్ యుద్ధంలో భారతదేశం రష్యాకు వ్యతిరేకంగా పాశ్చాత్య కూటమిలోకి రావాలని అమెరికా తదితర దేశాల కోరిక. అలాగే ఇండో పసిఫిక్ మిలిటరీ అలయన్స్లో చేరి చైనాకు వ్యతిరేకంగా ఇండియా నిలబడాలని కూడా అమెరికా కోరుతోంది. కానీ అమెరికా కోరుతున్నట్లు ఇండియా రష్యాకి కానీ చైనాకి కానీ వ్యతిరేకంగా సై అంటే సై అనడానికి సిద్ధంగా లేదు. నిజానికి చైనా సరిహద్దుల వద్ద ఘర్షణలు, వివాదాలు ఉన్నప్పటికీ భారతదేశం చైనాకి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా కూటముల్లో చేరడానికి సిద్ధంగా లేదు. పైగా రష్యాతో భారతదేశానికి సుదీర్ఘకాల సంబంధాలున్నాయి. చైనాతో సరిహద్దు వద్ద రక్షణను పెంచడం ద్వారా, దౌత్య ప్రయత్నాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడానికి భారతదేశం ప్రయత్నిస్తోంది. వ్యూహాత్మక భాగస్వామ్య దేశంగా భారతదేశం తాము కోరినట్లు వ్యవహరించడం లేదన్న కోపం అమెరికాలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు బయటపడకుండా వచ్చింది. ఈ నేపథ్యంలో ఇండియా ప్రతిష్టను అంతర్జాతీయంగా దెబ్బతీసే విషయాలపై అమెరికా, పాశ్చాత్య దేశాలు దృష్టి పెట్టాయి. భారతదేశంలో మానవ హక్కుల సమస్యను పలుమార్లు ప్రస్తావించడం వెనక కూడా ఇదే కారణం ఉంది. ప్రజాస్వామిక స్వేచ్ఛా సమాజంగా భారతదేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఇది. మరోవైపు పాశ్చాత్య దేశాల ఈ విమర్శల్ని భారతదేశం తీవ్రంగా ఖండించడమే కాదు, ఇక్కడి రాజకీయాల్లో ప్రయోజనాల కోసం ఇక్కడి మీడియా పాశ్చాత్య వ్యతిరేక ప్రచారాన్ని కూడా ముమ్మరం చేస్తోంది. భారతీయుల జనాభా అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో పెరిగింది. దాంతోపాటు ఖాళీస్తానీ సమస్య, హిందూ ముస్లిం వివాదాలు, కుల వివాదాలు, వివక్షల వ్యవహారాలు కూడా అక్కడ విస్తరించాయి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని చూస్తే ప్రస్తుతం తలెత్తిన వివాదం మరింత జటిలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలపై పశ్చిమ దేశాల నుంచి వినిపిస్తున్న విమర్శల వల్ల పాశ్చాత్య దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం బలహీనపడుతోంది. 2014లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణం అధికారంలోకొచ్చినప్పటినుంచి యునైటెడ్ స్టేట్స్, ఐక్యరాజ్యసమితి, పశ్చిమ దేశాలకు చెందిన మానవ హక్కుల సంస్థలు భారతదేశంలో హక్కుల సమస్యల్ని లేవనెత్తుతూ ఉన్నాయి. ఏది ఏమైనా నిజ్జర్ హత్య తర్వాత కెనడా చేసిన ఆరోపణల నేపథ్యంలో పాశ్చాత్య దేశాలతో భారత సంబంధాలు ఏ మలుపు తిరుగుతాయో తెలియని పరిస్థితి తలెత్తింది. మరోవైపు చైనాతోనూ మన సంబంధాలు బాగోలేవు. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న చైనా పలుకుబడి. సెప్టెంబర్ 23వ తేదీన చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, సిరియా అధ్యక్షుడు బషారుల్ అసద్ కలిసి తమ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. బషారుల్ అసద్ అధికారికంగా తొలిసారి చైనా పర్యటించిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. దాదాపు 2 దశాబ్దాలుగా సిరియా అధ్యక్షుడు చైనా పర్యటించలేదు. ఇది సిరియా అధ్యక్షుడి చారిత్రాత్మక పర్యటనగా చెప్పవచ్చు. నిజానికి ఇప్పుడు సిరియాకు అంతర్జాతీయంగా ఎవ్వరూ మిత్రులు లేరు. త్వరలో ఆసియా క్రీడలు జరగబోతున్న చైనా నగరం హంగూలో సిరియా చైనా అధ్యక్షుల చర్చలు జరిగాయి. చైనా, సిరియా దేశాల మధ్య సుదీర్ఘకాలిక సంబంధాల అవసరం ఉందని చైనా అధ్యక్షుడు నొక్కి చెప్పారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో వచ్చిన అనేక ఒడిదుడుకులను చైనా, సిరియా సంబంధాలు ఎదుర్కొన్నాయని అన్నారు. 2 దేశాల మధ్య సంబంధాలు మరింత దృఢమయ్యాయని వివరించారు. సిరియాతో కలిసి సన్నిహితంగా పనిచేస్తామని కూడా ఆయన అన్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ వ్యవహారాల్లో అస్థిరత, అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ సంబంధాలు ఎంతో కీలకమైనవని ఆయన చెప్పారు. విదేశీ జోక్యాలు, బెదిరింపులు ఎదుర్కొంటున్న సిరియాకు చైనా పూర్తి సహకారం అందిస్తుందని ఆయన భరోసా ఇచ్చాడు. సిరియా పునర్నిర్మాణ కార్యక్రమాల్లో చైనా సహాయపడుతుందని వివరించాడు. అంటే చైనా ఈ ప్రాంతంలో దౌత్య పలుకుబడిని పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. సిరియాతో బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు ద్వారా మరింత పటిష్టమైన సంబంధాలు సాధిస్తామని కూడా ఆయన చెప్పాడు. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు ఆసియా ఖండంలోనే కాదు, ఆసియా ఖండాన్ని దాటిన భారీ ప్రాజెక్టుగా వస్తుంది. ఇరాన్, సౌదీ అరేబియాలతో కూడా
చైనా దౌత్యపరమైన సహకారం సాధించుకుంది. చైనా పలుకుబడి నానాటికి పెరుగుతుందని దీన్ని బట్టి తెలుస్తుంది. హిజాబీ మహిళల గౌరవార్థం ఇంగ్లాండ్లో మహా విగ్రహం. బ్రిటన్లోని బర్మింగ్హామ్ నగరంలో హిజాబ్ ధరించే మహిళల పట్ల గౌరవాదరాలకు చిహ్నంగా ఒక హిజాబ్ ధరించిన శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ శిల్పి లూక్ పెర్రీ ఈ శిల్పాన్ని డిజైన్ చేశారు. హిజాబ్ శక్తి అని దీనికి పేరు పెట్టారు. అక్టోబరులో దీన్ని ప్రతిష్ఠిస్తారు. తలపై వస్త్రాన్ని ధరించే హిజాబీ మహిళల పట్ల గౌరవ ఆదరాలకు చిహ్నంగా ఒక శిల్పాన్ని ప్రతిష్ఠించడం ప్రపంచంలో ఇదే తొలిసారి. ఈ శిల్పం 5 మీటర్ల ఎత్తు, దాదాపు టన్ను బరువు ఉన్న శిల్పం. ఈ శిల్పం గురించి శిల్పి పెర్రీ మాట్లాడుతూ, మన సమాజంలో తక్కువ ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ ఇస్లామీయ విశ్వాసాల ప్రకారం హిజాబ్ ధరించే మహిళల బలాన్ని ఈ శిల్పం ప్రకటిస్తుందని చెప్పారు. హిజాబ్ ధరించే మహిళల గురించి అందరికీ తెలియడం చాలా ముఖ్యమని ఆయన వివరించాడు. బర్మింగ్హామ్లో ముస్లింల జనాభా అధికంగా ఉన్న స్మిత్విక్ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇస్లాం కూడా మనదే అంటున్న జర్మనీ అధ్యక్షుడు. జర్మనీలో శరణార్థుల సమస్యని గోరంత కొండంత చేసి జనాన్ని రెచ్చగొట్టడం జరుగుతోంది. వలసదారుల వల్ల ప్రమాదం ఉందన్న భయాన్ని పెంచుతున్నారు. ఈ మతతత్వ శక్తుల ప్రచారం వల్ల జాత్యాహంకారం, ఇస్లామోఫోబియా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టైన్మీర్ మాట్లాడుతూ, ఇస్లాం జర్మనీకి చెందినదని నొక్కి చెప్పాడు. ఇస్లాం ముస్లిముల మతం, వారి జీవితం, ముస్లిం సంస్కృతి జర్మనీ దేశంలో అంతర్భాగాలయ్యాయని ఆయన అన్నాడు. కొలోన్లోని అసోసియేషన్ ఆఫ్ ఇస్లామిక్ కల్చరల్ సెంటర్స్ 50వ వార్షికోత్సవ వేడుకలో స్టైన్మీర్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్మనీలో 50 లక్షలకు పైగా ఉన్న ముస్లింల సాంస్కృతిక వైవిధ్యం కూడా జర్మనీ అంతర్భాగమే అన్నారు. మత స్వేచ్ఛ అంటే అన్ని మతాల వారి హక్కులను పరిరక్షించడం అని స్టైన్మీర్ అన్నారు. జర్మనీ సైద్ధాంతికంగా తటస్థ దేశం, కానీ మత స్వేచ్ఛ అంటే జర్మనీ మతం లేని దేశమని అర్థం కాదు. అన్ని మతాలకు అవకాశం ఇవ్వడం, అందరూ మతస్థుల స్వేచ్ఛను రక్షించడం అని ఆయన వివరించాడు. జర్మనీలో జాత్యాహంకారం, ఇస్లామోఫోబియా పెరిగిపోయాయని ఇటీవల ఒక నివేదిక వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జర్మనీలో 2022లో మొత్తం 898 ముస్లిం వ్యతిరేక సంఘటనలు నమోదయ్యాయి. అయితే రిపోర్టు కాని కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. జూన్లో బెర్లిన్కు చెందిన ప్రభుత్వేతర సంస్థ అలయన్స్ ఎగనిస్ట్ ఇస్లామోఫోబియా నివేదిక ప్రకారం జర్మనీలోని ముస్లింలకు జాత్యాహంకారం నిత్యకృత్యమైపోయింది. 8.5 కోట్ల జనాభా ఉన్న జర్మనీ ఐరోపా దేశాల్లో ఫ్రాన్స్ తర్వాత ముస్లిం జనాభా అత్యధికంగా కలిగి ఉన్న 2వ దేశం. ఫేక్ న్యూస్ రౌండప్. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు ఇస్లాం ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారా? తమిళనాడు డిఎంకే ప్రభుత్వం వినాయక విగ్రహాలను నిషేధించిందా? మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ నేత ప్రతిభా పాటిల్ మోడీని ప్రశంసించారా? కెనడాతో వివాదం సందర్భంగా కెనడా హైకమిషనర్ గురుద్వారా సందర్శించారా? ఈ వారం కూడా ఫేక్ వార్తలు యథావిధిగా చక్కర్లు కొట్టాయి. మొదటి వార్త రాజీవ్ గాంధీకి సంబంధించింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, ఆయన భార్య కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో కలిసి నిలబడి ఉన్న ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ ఫోటోతో పాటు ఏం రాశారంటే, నిజాన్ని ఎంత దాచినా అది బయటకొస్తుంది. ఇది రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల నిజమైన ఫోటో. ఈ నకిలీ గాంధీ కుటుంబం నిజానికి మొహమ్మద్ ఘాజీ కుటుంబం అని రాశారు. క్వింట్ వార్తా సంస్థ చేసిన పరిశోధనలో తెలిసిందేంటంటే, సోషల్ మీడియాలో రాజీవ్, సోనియా గాంధీలు ఇస్లామిక్ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారనే ప్రచారం చాలా కనిపించింది. మరింత పరిశోధనలో తెలిసిందేంటంటే, ఈ దుస్తుల్లో ఉన్నది నిజంగానే రాజీవ్, సోనియాలే, కానీ ఇండియన్ కల్చర్ అధికారిక వెబ్సైట్లో ఈ చిత్రం ఉంది. ఇది రాజీవ్ గాంధీ పెళ్లి తర్వాత ఫ్యాన్సీ డ్రెస్ పార్టీ సందర్భంగా తీసిన ఫోటో. దాని కింద క్యాప్షన్లో స్పష్టంగా ఇది ఫ్యాన్సీ డ్రెస్ పార్టీ సందర్భంగా తీసిన ఫోటో అని రాసి కూడా ఉంది. ఎంటర్టైన్మెంట్ టైమ్స్లో ప్రచురించిన ఒక కథనం రాజీవ్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన జీవితంలోని సుమారు 25 ప్రత్యేక చిత్రాల్ని అప్లోడ్ చేసింది.
మొదటి చిత్రం వీరిద్దరి వివాహ వేడుక తర్వాత తీసింది. ఇందులో దండలు ధరించిన ఇద్దరినీ చూడొచ్చు. ఇద్దరూ బొట్టు పెట్టుకుని మరీ కనిపిస్తున్నారు. రాజీవ్ సోనియా గాంధీ 1968 ఫిబ్రవరి 25న వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 26, 1968 ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రికలో ఈ వార్తొచ్చింది. వార్తాపత్రిక మొదటి పేజీలో రాజీవ్ సోనియా మైనోతో వివాహం అనే శీర్షికతో వార్తలో ఏం రాశారంటే, వేద శ్లోకాల మంత్రోచ్చారణలతో, షహనాయి వాయిద్యాలతో వారిద్దరూ దండలు మార్చుకున్నారు. డిప్యూటీ కమిషనర్ సమక్షంలో రిజిస్ట్రార్ పుస్తకంపై సంతకం చేశారు. ఈ నిజాల నేపథ్యంలో చూస్తే వైరల్ ఫోటోలో చెప్పినట్లు వారిద్దరూ ఇస్లాం పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్నారన్నది అబద్ధం. మరో ఫేక్ వార్త చూద్దాం. తమిళనాడులోని కరూరులో విగ్రహాల తయారీదారులు అక్రమ రసాయనాల్ని ఉపయోగిస్తున్నారని తప్పుడు ఆరోపణలతో తమిళనాడు ప్రభుత్వం గణేష్ విగ్రహాల్ని జప్తు చేసిందని, ఒక గోడౌన్ మూసివేసి సీలు వేశారని, అప్పుడు కొంతమంది మహిళలు రోధిస్తున్నారని ఒక వీడియో ఆన్లైన్లో వైరల్ అయింది. తమిళనాడు బీజేపీయేతర ప్రభుత్వం ఉన్న రాష్ట్రం కాబట్టి ఫేక్ వార్తలు ఇలాంటివి రావటం మామూలే. గణేష్ మండపాలు, విగ్రహాల్ని తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందని ఈ ప్రచారం మొదలుపెట్టారు. బూమ్ వార్తా సంస్థ నిజ నిర్ధారణలో తెలిసిందేంటంటే, వైరల్ వీడియోలో విగ్రహాలు జప్తు చేయబడినట్టు చూపించిన విగ్రహాల తయారీదారు సత్రరామ్ను బూమ్ వార్తా సంస్థ సంప్రదించింది. అతని విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను ఉపయోగించినట్లు చెప్పాడు. ఇది రాష్ట్రం నిషేధించిన రసాయనాల్లో ఒకటి. అందువల్ల వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. గణేష్ విగ్రహాలు, మండపాలపై దక్షిణాది రాష్ట్రాలు నిషేధించిన వార్త ఒక్కటి కూడా లేదు. ఫేస్బుక్లో, ట్విట్టర్లో, వాట్సాప్లో తమిళనాడు ప్రభుత్వం గణేష్ విగ్రహాలు, మండపాలు నిషేధించిందన్న పుకారు పెట్టారు. కానీ బూమ్ వార్తా సంస్థ పరిశోధనలో ఇలాంటి ఒక్క వార్త కూడా ఎక్కడ కనిపించలేదు. ఇంకో ఫేక్ వార్త చూద్దాం. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రధాని నరేంద్ర మోదీని పొగిడినట్లు ఒక వార్త వైరల్ అయింది. వైరల్ పోస్ట్ ప్రకారం మాజీ రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ ప్రధాని మోదీపై పెద్ద ప్రకటన చేశారు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న సామాజిక కార్యకర్తనే అని ప్రతిభా పాటిల్ అన్నారు. ఈ దేశ ప్రజలకు దిశానిర్దేశం చేసే నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఉన్న గొప్ప నాయకుడు, భారతదేశాన్ని గొప్పగా మార్చగల ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీ అని నేను భారత పౌరులకు చెప్పాలనుకుంటున్నాను. మోదీజీ దేశాన్ని కొత్త దిశలో నడిపించారు. నేను భారత రాష్ట్రపతిగా కూడా పనిచేశాను. కానీ ప్రధాని మోదీ లాంటి రాజకీయ నాయకుణ్ణి ఎప్పుడూ చూడలేదు అని ఆమె చెప్పారని వైరల్ వార్త. కానీ మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ వ్యక్తిగత కార్యదర్శిని బూమ్ వార్తా సంస్థ ఈ విషయమై అడగ్గా మేడం అలాంటి ప్రకటన ఏదీ ఇవ్వలేదని స్పష్టమైంది. మరో ఫేక్ వార్త చూద్దాం. భారతదేశంలోని కెనడా హై కమిషనర్ క్యామరాన్ మాకే ఢిల్లీలోని గురుద్వారా బంగ్లా సాహిబ్ను అక్టోబర్ 2022లో సందర్శించారు. నాటి పాత వీడియో ఇప్పుడు ఆయన స్వర్ణ దేవాలయం సందర్శించిన వీడియోగా షేర్ చేస్తూ ఉన్నారు. కెనడాతో దౌత్య వివాదం నేపథ్యంలో కెనడా హై కమిషనర్ స్వర్ణ దేవాలయం సందర్శించారని ప్రచారం మొదలుపెట్టారు. కెనడాలో ఖాళిస్తాన్ అనుకూల నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యపై కెనడా భారతదేశంపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారాయి. ఈ వీడియో 2022 నాటిదని బూమ్ వార్తా సంస్థ పరిశోధనలో తేలింది. బీజేపీ నిజ రూపాన్ని చూపించిన రమేష్ బిధూరి. బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి తన తోటి ఎంపీ దానిష్ అలీని అమ్మాయిల బ్రోకర్, టెర్రరిస్టు, మిలిటెంటు, ముల్లా, కట్వా అని తిట్టాడు. కట్వా అనే పదం సుంతి చేయించుకుంటారని ముస్లిములను ఉద్దేశించి ఉత్తర భారతంలో నీచంగా వాడే పదం. ఈ తిట్ల పురాణం ఎక్కడో కాదు, కొత్త పార్లమెంటులో చదివాడు. దానిష్ అలీని పార్లమెంటు నుంచి బయటకు విసిరేయాలని కూడా అన్నాడు. ఈ బిధూరికి పక్కన కూర్చున్న సీనియర్ బీజేపీ నేతలు హర్ష్ వర్ధన్, మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్లు నవ్వులు చిందిస్తూ ఈ తిట్ల పురాణాన్ని మైమరిచి విన్నారు. ఆ తర్వాత పార్లమెంటు స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా కలుగజేసుకుని ఇలా మరోసారి వ్యవహరిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని రమేష్ బిధూరిని హెచ్చరించారు. ఇప్పుడు ఈ అత్యంత నీచమైన, హీనమైన తిట్ల పురాణానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పలేదు. చర్యలేమీ తీసుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. బీజేపీ పార్టీ కూడా తామేదో చర్యలు తీసుకుంటున్నట్లు రమేష్ బిధూరికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్లమెంటు రికార్డుల నుంచి ఈ తిట్లను ఆయన తొలగింపజేశాడు. రమేష్ బిధూరి ముస్లిం సముదాయాన్ని లక్ష్యంగా చేసుకుని దానిష్ అలీపై తిట్ల పురాణం విప్పాడన్నది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఇదే పని మరో సముదాయం విషయంలో మరెవరైనా చేసి ఉంటే, దానిష్ అలీ చేసి ఉంటే ఈ పాటికి పార్లమెంటు నుంచి బహిష్కరణకు గురై ఉండేవారన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిధూరి తిట్ల పురాణాన్ని ప్రతిపక్షనేతలే కాదు, బీజేపీ పట్ల సానుభూతి ఉన్నవారు కూడా ఏవగించుకున్నారు.
కొత్త పార్లమెంటు భవనం మర్యాద మంటగలిసిందన్నది బీజేపీ సానుభూతిపరుల బాధ. అంతే తప్ప ఒక ముస్లిం పార్లమెంటు సభ్యుడిని తిట్టడానికి మొత్తం ముస్లిం సముదాయాన్ని రమేష్ బిధూరి తిట్టాడన్న బాధ కాదు. బీజేపీ నేతలు బహిరంగ సభల్లో ఇలాంటి తిట్లకు దిగడం కొత్త కాదు. కానీ బహిరంగ సభల్లో చెప్పడం వేరు, పార్లమెంటు భవనంలో చెప్పడం వేరు. బహిరంగ సభల్లో చెప్పిన మాటలను రాజకీయ వ్యాఖ్యలుగా ఏదోలా తక్కువ చేసి చూపించవచ్చు. కానీ పార్లమెంటు భవనంలో చెప్పిన మాటలను అలా నిర్లక్ష్యం చేయడం కుదరదు. కాస్త జాగ్రత్తగా గమనిస్తే బీజేపీ అగ్రనేతలు కూడా గతంలో ముస్లిములను ఉద్దేశించి చీడపురుగులు, రోగాలు, పురుగులని మాట్లాడిన సందర్భాలున్నాయి. వారి దుస్తులను బట్టి వారిని గుర్తించవచ్చని స్వయంగా మోడీ అన్నారు. అలాగే కారు క్రింద ఒక కుక్క పిల్లపడినా బాధపడతామని మోడీ ఎప్పుడు ఏ సందర్భంలో చెప్పారో కూడా గుర్తు చేయవలసిన అవసరం లేదు. ఇలాంటి వాతావరణం దేశంలో మామూలైనప్పుడు పార్లమెంటులో చెప్పిన మాటల గురించి మాత్రమే పట్టించుకోవడంలో అర్థమేముంది? దేశ రాజకీయాల్లో దిగజారిన విలువలే ప్రతి చోట కనిపిస్తున్నాయి. బిధూరి పార్లమెంటులో ఏదో చెప్పాడని అనుకోడానికి కూడా ఏమీ లేదు. నిజానికి విద్వేష ప్రసంగాలు, హేట్ స్పీచుల గురించి ఇటీవల సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. సుమోటో కేసులు నమోదు చేయాలని స్పష్టమైన నిర్దేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో బిధూరి ఈ మాటలు పార్లమెంటులో చెప్పాడన్నది గమనించాలి. పార్లమెంటులో చెప్పిన మాటలపై కేసులు వేయడానికి వీల్లేదు. సభ్యుడికి పార్లమెంటు రక్షణ లభిస్తుంది. కాబట్టి ముస్లిం సముదాయాన్ని పార్లమెంటులో తిడితే ఆ తిట్లు దేశంలోని ప్రజలకు, ముఖ్యంగా బీజేపీ ఓటు బ్యాంకుగా ఉన్నవారికి చేరుతాయి. వాళ్లు సంతోషిస్తారు. దేశంలో మతపరమైన విభజన సాధించడానికి కావలసిన ప్రసంగాలు ఇప్పుడు పార్లమెంటులోనే చేద్దామనే వ్యూహం బిధూరి తిట్ల పురాణం వెనుక ఉండవచ్చు. బయట తిట్టడానికి సుప్రీంకోర్టు భయం ఉంటే పార్లమెంటు లోపల తిడతామని ఒక సందేశాన్ని బిధూరి ద్వారా ఇప్పించారు. ఇదంతా మతవిద్వేష రాజకీయాల్లో భాగంగానే జరిగిందని, ఒక పథకం ప్రకారం బిధూరితో ఈ మాటలు చెప్పించారని, దీని వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే బిధూరి వాడిన భాష కొత్తదేమీ కాదు. ఈ భాషే వాట్సప్ గ్రూపుల్లో వైరల్ అవుతోంది. టెలివిజన్ తెరలపై కూడా ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. బీజేపీ సభ్యులు, నేతలు వాడే భాష ఇదే. క్లుప్తంగా చెప్పాలంటే భారతదేశంలో ముస్లిముల పట్ల బీజేపీ నడిపే విద్వేష రాజకీయాలు మరీ బాహాటంగా పార్లమెంటులో బయటపడ్డాయి అంతే. గత దశాబ్ద కాలంగా బీజేపీ చేస్తున్న రాజకీయాలు ఇవే. ముస్లిములను తిట్టడం ద్వారా ఓట్లు పొందవచ్చన్నదే బీజేపీ రాజకీయం. అవసరమైనప్పుడు ఒక నాయకుడు తిట్ల పురాణానికి దిగితే, దానిపై హంగామా జరిగితే మరో నాయకుడు వచ్చి ఏదో సర్ది చెప్పడం లాంటిది చేస్తుంటాడు. ముఖ్యంగా అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నప్పుడు అగ్రనేతలు రంగంలోకి దిగి బీజేపీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఓదరగొడతారు. ఇదంతా ఒక వ్యూహం ప్రకారం జరుగుతున్న రాజకీయం. మొన్న జులైలో ప్రధాని మోడీ ముస్లిములకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించారు. బీజేపీ కార్యకర్తలు స్నేహయాత్రలు చేయాలని చెప్పారు. వెనుకబడిన ముస్లిములకు దగ్గరవ్వాలని చెప్పారు. వెనుకబడ్డ ముస్లిములు, ముందంజలో ఉన్న ముస్లిములనే విభజన మరింత పెంచడానికి ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ గమనించవలసిందేమిటంటే బీజేపీ విద్వేష రాజకీయాల వల్ల జరిగే మతఘర్షణల్లో ప్రాణనష్టానికి, ఆస్తి నష్టానికి గురయ్యే ముస్లిముల్లో వెనుకబడ్డ ముస్లిములే ఎక్కువ. ఉత్తరప్రదేశ్ మునిసిపల్ ఎన్నికల్లో ఈసారి బీజేపీ 390 మంది ముస్లిం అభ్యర్థులను నిలబెట్టింది. అప్పుడు బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రధాని మోడీ దేశంలో కొత్త రాజకీయాల దశను ప్రారంభిస్తున్నారని, స్నేహయాత్రలు, సద్భావన, సమన్వయాలతో కొత్త రాజకీయ సంస్కృతికి ప్రాణం పోస్తున్నారని అన్నాడు. ఇప్పుడు బీజేపీ నేత బిధూరి తిట్ల పురాణం విని హాయిగా నవ్వుకుంటూ కనబడిన రవిశంకర్ ప్రసాద్ ఈ కొత్త రాజకీయ సంస్కృతి గురించి వివరిస్తాడా? రమేష్ బిధూరిపై చర్య తీసుకోవాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. కానీ రమేష్ బిధూరి ఒక చిన్న లక్షణం మాత్రమే. అసలు వ్యాధి చాలా తీవ్రంగా ఉంది. ముస్లిములకు బీజేపీ దగ్గరవుతుందని అనుకుంటున్న కొందరు ముస్లిములకు ఇప్పుడు వాస్తవాలు మరింత స్పష్టంగా అర్థమయ్యాయి. రమేష్ బిధూరి తిట్ల పురాణం అతని వ్యక్తిగత వ్యవహారమని అనుకున్నా, అలాంటి నీచమైన వ్యవహార సరళికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్నది బీజేపీ అసలు రూపాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే పైనుంచి ఆశీస్సులు లేకపోతే బిధూరి ఇలాంటి మాటలు పార్లమెంటులో చెప్పడం జరగదు. ఆ ఆశీస్సులున్నాయి కాబట్టే చర్యలు కూడా ఉండవు. బిధూరి మాటలపై హంగామా జరిగితే ఆ తర్వాత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లేచి క్షమాపణలు చెప్పారు.
బిధూరి మాటల వల్ల ఎవరికైనా కష్టం కలిగితే క్షమాపణలు చెబుతున్నానన్నాడు. బిధూరి తిట్ల పురాణం వల్ల కష్టం కలగకుండా ఉంటుందా? కష్టం కలిగితే క్షమాపణలు చెబుతున్నానడంలోనే రాజకీయం ఉంది. ఈ తిట్లను, ఈ క్షమాపణను చూసి తమ ఓటు బ్యాంకు నవ్వుకుంటుందని, ఈసారి తప్పకుండా మళ్లీ ఓటు వేస్తారనే నమ్మకంతోనే ఇదంతా చేశారు. బిధూరిపై ఎలాంటి చర్యలు ఉండవని, షోకాజ్ నోటీసు కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని చాలామంది బలంగా నమ్ముతున్నారు. బిధూరి పార్లమెంటులో చెప్పిన మాటలు బీజేపీ నిజరూపాన్ని బట్టబయలు చేసే మాటలని అంటున్నారు. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు. ముస్లిం ప్రపంచంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. الحمد لله رب العالمين. అల్లా మాత్రమే స్తుతింపదగినవాడు. ఆయన సకల లోకాలకు ప్రభువు. ఖుర్ఆన్ ఆయతుల భావాన్ని తెలుగులో చదువుతూ ఆలకించండి. దివ్య ఖుర్ఆన్. ఇస్లాంపై స్వచ్ఛంగా అమలు చేసిన వారు ఈ సహాబాలు. దైవ ప్రవక్త నుండి నేరుగా ధర్మం నేర్చుకున్న భాగ్యవంతులు ఎవరు? దీపస్తంభాలు. ఇస్లాం హింసను బోధిస్తుందా? ఒక మనిషిని హత్య చేయడం సమస్త మానవాళిని హత్య చేయడంతో సమానమని ఖురాన్ చెప్పింది. అన్ని రంగాల్లో ఇస్లాం ఒక మహా విప్లవాన్ని తీసుకువచ్చింది. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు. ముస్లిం ప్రపంచానికి మళ్ళీ స్వాగతం. ముఖ్యాంశాలు మరోసారి. వేగంగా పతనమవుతున్న ఇండియా కెనడా సంబంధాలు. చినికి చినికి గాలివానగా మారుతున్న ఖలిస్తానీ వేర్పాటువాది నిజ్జార్ హత్య. కెనడా వైపే మొగ్గు చూపుతున్న పాశ్చాత్య దేశాలు. హిజాబీ మహిళల గౌరవార్థం ఇంగ్లాండ్లో మహా విగ్రహం. అన్ని రంగాల్లో పోటీ ఇస్తున్న హిజాబీ మహిళలకు గుర్తింపు. ఫ్రాన్స్, స్వీడన్ లాంటి దేశాల సంకుచిత్వానికి చెంపపెట్టు. ఫేక్ న్యూస్ రౌండప్. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు ఇస్లాం ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారా? తమిళనాడు డిఎంకే ప్రభుత్వం వినాయక విగ్రహాలను నిషేధించిందా? మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ నేత ప్రతిభా పాటిల్ మోడీని ప్రశంసించారా? కెనడాతో వివాదం సందర్భంగా కెనడా హైకమిషనర్ గురుద్వారా సందర్శించారా? నిజాలేమిటో చూద్దాం. పేద ముస్లిం పిల్లల కోసం 100 స్కూళ్లు ప్రారంభించనున్న వలీ రెహమానీ. విరాళాల అప్పీలుకు భారీ స్పందన. కేవలం 10 కోట్ల కార్పస్తో బృహత్తర పథకం. తెలుగు రాష్ట్రాల్లో చిచ్చు రాజకీయాలు నడుపుతున్న బీజేపీ. తెలుగుదేశాన్ని బలహీనపరిచే రాజకీయ వ్యూహం. ఆ తర్వాత వైసీపీని క్రైస్తవ పార్టీగా ముద్రవేసి అధికారం చేజిక్కించుకునే పన్నాగం అంటున్న విశ్లేషకులు. తెలంగాణ ముస్లిం ధోబీలకు సైతం ఉచిత విద్యుత్. రజకులతో పాటు మైనారిటీ చాకలి వృత్తి వారికి సైతం 250 యూనిట్లు ఉచిత విద్యుత్తు. షరా మామూలుగా బండి సంజయ్ గగ్గోలు.
జనతాదళ్ సెక్యులర్కు బై బై చెబుతున్న ముస్లిం నేతలు. గత సంవత్సరం జనతాదళ్ సెక్యులర్లో సీనియర్ నాయకుడు సీఎం ఇబ్రాహీంను రాష్ట్ర అధ్యక్షుడు చేశారు. కానీ జనతాదళ్కు కర్ణాటక రాజకీయాల్లో పెద్దగా లాభం కలగలేదు. ముస్లిం ఓట్లు కాంగ్రెస్ పక్షానే పోలయ్యాయి. ఇప్పుడు జనతాదళ్ సెక్యులర్ రాజకీయ ఉనికి కోసం బీజేపీ పంచన చేరాలని నిర్ణయించింది. ఎన్డీఏలో జనతాదళ్ ఎస్ చేరగానే పార్టీలోని ముస్లిం నేతలు రాజీనామాలు చేయడం మొదలుపెట్టారు. మాజీ మంత్రి ఎన్ఎం నబీతో పాటు అనేక మంది రాజీనామాలు ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ అధినేత హెచ్డి కుమారస్వామి బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డాతో, హోంమంత్రి అమిత్ షాతో కలిసిన వార్త రాగానే పార్టీలోని ముస్లిం నేతలు సమావేశమై రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. నబీతో పాటు షఫీవుల్లా, మోహిద్ అల్తాఫ్, ఎన్ఎం నూర్, నాసిర్ హుస్సేన్ ఉస్తాద్ తదితరులు రాజీనామా చేశారు. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం తమ పార్టీగా చెప్పుకుని ఇంతకాలం ముస్లిం ఓట్లపై గెలుస్తూ వచ్చిన జనతాదళ్ సెక్యులర్ రాజకీయాలను ముస్లింలు తిప్పికొట్టారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ గెలవడానికి ముస్లిం ఓట్లే కారణం. కానీ జేడీఎస్ నిజానికి బీజేపీ బీ టీము అన్నది ముస్లింలు అర్థం చేసుకున్నారు. సీఎం ఇబ్రాహీంను రాష్ట్ర అధ్యక్షుడు చేసిన పార్టీకి ఫలితం లభించలేదు. దేవేగౌడ పార్టీ చివరకు తన అసలు రూపంలోకి వచ్చేసిందని ఇప్పుడు చాలామంది భావిస్తున్నారు. జేడీఎస్ వదిలేసిన ముస్లిం నేతలు చాలామంది కాంగ్రెస్లో చేరవచ్చని అనుకుంటున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో అజిత్ పవార్ ముస్లిం రిజర్వేషన్ల చిచ్చు. మహారాష్ట్రలో ముచ్చటగా 3 పార్టీల సంకీర్ణం అధికారంలో ఉంది. ఈ చిచ్చు అజిత్ పవార్ పెట్టారు. ఎన్సీపీ నుంచి వచ్చిన అజిత్ పవార్ ఇప్పుడు ముస్లిములకు 5% రిజర్వేషన్లు ఇవ్వాలని అంటున్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్లతో చర్చిస్తానని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చెప్పారు. కానీ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందన్నది అందరికీ తెలుసు. అయినా పవార్ నుండి ఈ ప్రతిపాదన వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముస్లింలకు 5% రిజర్వేషన్ల అమలుపై సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్లతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం అని పవార్ చెప్పారు. మౌలానా ఆజాద్ ఫైనాన్స్ కార్పొరేషన్కు కూడా ఇతర సంస్థలతో సమానంగా నిధులు పంపిణీ చేయాలని ఆర్థిక శాఖను ఆయన ఆదేశించారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు తాము మద్దతివ్వబోమని బీజేపీ గతంలోనే తేల్చి చెప్పింది. రాజ్యాంగంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడానికి అడ్డంకి ఏమీ లేదని కూడా అజిత్ పవార్ చెప్పారు. గత మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ హయాంలో విద్యాసంస్థల్లో ముస్లింలకు 5% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం చట్టం తీసుకువస్తుందని అప్పటి మైనారిటీ వ్యవహారాల మంత్రి ఎమ్మెల్యే నవాబ్ మాలిక్ 2020లో ప్రకటించారు. అప్పటినుంచి శాసనసభలో, శాసనమండలిలో పలుమార్లు చర్చ జరిగింది. అయితే బీజేపీ మాత్రం ముస్లిములకు రిజర్వేషన్లు ఒప్పుకోమని వాదిస్తోంది. ఇప్పుడు బీజేపీ పంచన చేరిన అజిత్ పవారే స్వయంగా ముస్లిం రిజర్వేషన్ల ప్రస్తావన ముందుకు తెచ్చి మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టించబోతున్నాడు. పేద ముస్లిం పిల్లల కోసం 100 స్కూళ్లు ప్రారంభించబోతున్న వలీ రెహమానీ. విరాళాల అప్పీలుకు భారీ స్పందన. కేవలం 10 కోట్ల కార్పస్తో బృహత్తర పథకం. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రకారం ఫీజు కట్టలేక 2021లో 10 లక్షల మంది పిల్లలు చదువు మానేశారు. మనలో చాలామంది దానిని ఒక వార్తగా చదివి వదిలేస్తాం. కానీ 23 ఏళ్ల వలీ రెహమానీ ఒక న్యాయ విద్యార్థిగా ఈ పరిస్థితిని మార్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దేశంలో విద్యాపరంగా చాలా వెనుకబడిన ముస్లిం సముదాయంలో పిల్లల చదువు కోసం ప్రయత్నిస్తున్నాడు. కోల్కతాకు చెందిన వలీ రెహమానీ లా ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వలీ రెహమానీ ఉమీద్ అకాడమీని స్థాపించి పేద ముస్లిం కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలకు కాన్వెంట్ తరహా విద్యను అందించడానికి ప్రయత్నిస్తున్నాడు. 2018లో 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వెంటనే అతను 10 మంది పిల్లలతో ఉమీద్ ఫౌండేషన్ ప్రాజెక్టును ప్రారంభించాడు. ప్రస్తుతం ఉమీద్ అకాడమీ క్యాంపస్ కోల్కతా సమీపంలోని 2 ఎకరాల స్థలంలో నిర్మించబడుతుంది. ఇది పూర్తయితే బాలబాలికలకు ప్రత్యేక హాస్టళ్లు, ఫుట్బాల్ మైదానం, బాస్కెట్బాల్ కోర్టులతో గొప్ప స్కూలుగా మారుతుంది. వీటన్నింటికీ డబ్బు ఖర్చవుతుంది. ఒక వ్యక్తి భరించలేనిది కాబట్టి పారదర్శకంగా
వినూత్నంగా నిధులను సేకరించడానికి వలీ రెహమానీ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. అందులో 10 లక్షల మంది ముస్లింలు ఒక్కొక్కరు రూపాయలు 100 విరాళంగా ఇస్తే ₹1 కోటి సమకూరుస్తాయని, తన కలలకు పేదరికం కారణంగా రేసులో ఓడిపోయిన పిల్లలకు రెక్కలు ఇస్తానని చెప్పాడు. ఇటీవల యూట్యూబ్లో విడుదల చేసిన వీడియో సందేశంలో వలీ రెహమానీ ముస్లింలలో పాఠశాల మానేసిన పిల్లల గణాంకాలను సులభంగా వివరించడానికి ప్రయత్నించాడు. దేశంలోని 21% ముస్లింలు దారిద్ర్య రేఖకు దిగువన బతకాల్సి వస్తుందని, 6 కోట్ల మంది భారతీయ ముస్లింల నెలవారీ ఆదాయం 2,500 కంటే తక్కువగా ఉందని వివరించాడు. కోల్కతాలో ప్రస్తుతం ఉన్న ఉమీద్ అకాడమీ క్యాంపస్ చిన్నదని, కొత్తగా 2 ఎకరాల్లో క్యాంపస్ నిర్మిస్తున్నట్లు తెలియజేశాడు. ఈ ప్రయోగం విజయవంతమైతే 10 కోట్ల కార్పస్తో ఇలాంటి మరో 100 పాఠశాలలను నిర్మించేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు. వలీ రెహమానీ అప్పీలుకు ప్రతిస్పందన కనిపిస్తోంది. విరాళాలు వస్తున్నాయి. తన పని తన సామాజిక కర్తవ్యమని ఆయన అంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో చిచ్చు రాజకీయాలు నడుపుతున్న బీజేపీ, తెలుగుదేశాన్ని బలహీనపరిచే రాజకీయ వ్యూహం. ఆ తర్వాత వైసీపీని క్రైస్తవ పార్టీగా ముద్రవేసి అధికారం చేజిక్కించుకునే పన్నాగం అంటున్న విశ్లేషకులు. కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ కర్ణాటకలో మినహాయిస్తే మిగతా 4 దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలం సింగిల్ డిజిట్. ఈసారి ఎలాగైనా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ చిచ్చు పెట్టి లాభం పొందాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అణగదొక్కటానికి బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ లాలూచీ రాజకీయాలు నడుపుతుందన్న ప్రచారం జరుగుతుంది. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలో అధికారం చేపట్టాలన్నదే ఆ పార్టీ ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. వైసీపీ పునాది కాంగ్రెస్ పార్టీయే. వైసీపీ అధినేత జగన్ ఒకవేళ జైలుకు వెళ్తే ఆ పార్టీ క్యాడర్ అంతా తిరిగి కాంగ్రెస్ పార్టీకే వస్తుందని, ఇది అక్షర సత్యమని చాలామంది అంటున్నారు. మరోవైపు టీడీపీ పునాది పడింది కాంగ్రెస్పై వ్యతిరేకతతోనే. ఈ విషయం అందరికీ తెలిసిందే. వైసీపీ పార్టీ చెల్లా చెదురైతే ఆ పార్టీ కార్యకర్తలు టీడీపీలోకి రాలేరు. ఈ తేడాను గమనించే బీజేపీ ముందుగా టీడీపీని భూస్థాపితం చేయాలని ఆలోచనలు చేస్తుంది. ఆ తర్వాత వైసీపీ క్రైస్తవ పార్టీ అని ప్రజలకు బూచిగా చూపించి ఏపీలో అధికారంలోకి రావాలనే దీర్ఘకాలపు వ్యూహాన్ని అమలు చేస్తుంది. 1982లో తెలుగుదేశం మధ్య మార్గ పార్టీగా పుట్టినప్పటికీ దాని సైద్ధాంతిక పునాదుల్లో వామపక్ష భావజాలం ఉంది. పేదలకు సంక్షేమ పథకాలు, అణగారిన వర్గాలకు రాజ్యాధికారం, పటేల్ పట్వారీ వ్యవస్థల రద్దు వంటి పాలనా విధానాలతో పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, సాంప్రదాయకంగా కాంగ్రెస్ ఓటర్లైన క్రైస్తవులు, ముస్లింలలో చాలామంది టీడీపీ పక్షమయ్యారు. 3 మతాల్లో ఉన్న మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు, అర్బన్ ఓటర్లు, విద్యావంతులతో పాటు సామాన్య హిందూ ఓటర్లు కూడా టీడీపీకి బలంగా నిలిచారు. అప్పటికి బీజేపీ చాలా చిన్న పార్టీ. ఆ తర్వాత 8 ఏళ్లకు 1990లో అద్వానీ రథయాత్ర కారణంగా బీజేపీ పూర్తిస్థాయి హిందుత్వ పార్టీగా ఎదిగింది. తర్వాతి రాజకీయ పరిణామాల్లో టీడీపీ ఒకసారి బీజేపీకి దగ్గరవ్వడం, మరోసారి దూరం కావడం జరుగుతూ వచ్చింది. వైసీపీది సాంప్రదాయిక కాంగ్రెస్ ఓటు బ్యాంకు. కాబట్టి టీడీపీని బలోపేతం చేయడం కంటే ఇప్పుడున్న టీడీపీని బలహీనపరిచి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కనుమరుగు చేయగలిగితే దీర్ఘకాలంగా లాభపడొచ్చని బీజేపీ భావిస్తుంది. అర్జెంటుగా జగన్పై కేసులు నడిపి జైల్లో పెట్టించేస్తే వైసీపీ ఓటు బ్యాంకు దళితులు, దళిత క్రైస్తవులు, ముస్లింలు కాంగ్రెస్ గూటికి చేరతారు. అంతే తప్ప బీజేపీ వైపు రారు. ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైన కాంగ్రెస్ మళ్లీ ప్రాణం పోసుకుంటుంది. ఈ విషయం బీజేపీకి స్పష్టంగా తెలుసు. అందుకే జగన్కు అవసరమైన సహాయం అందిస్తుంది. టీడీపీ శ్రేణులపై, నాయకులపై అక్రమ కేసులకు, దౌర్జన్యాలకు తెరచాటు మద్దతు ఇచ్చి టీడీపీలో రాజకీయ శూన్యత సృష్టించగలిగితే ఆ పార్టీ మద్దతుదారులు, కార్యకర్తల శ్రేణుల్లో అధిక సంఖ్యలో ఉన్న హిందూ, బీసీలు, బీసీయేతర వర్గాలన్నీ బీజేపీలో చేరిపోతాయనేది కమలం పెద్దల అంచనాగా కనిపిస్తుంది. చీమలు పెట్టిన పుట్టలు ఆక్రమించుకోవాలనే పెద్ద పాము పన్నాగం ఇది. ఒక్కసారి టీడీపీని బలహీనపరిచి ఆ స్థానంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించగానే బీజేపీ జగన్ మీద దాడి మొదలెడుతుంది. నిజంగా చెప్పాలంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలది
టీడీపీది ఇద్దరిది అస్తిత్వ పోరాటమే. టీడీపీ దెబ్బతింటే ఆంధ్రప్రదేశ్ శాశ్వతంగా దెబ్బతిన్నట్లే. ఇన్నేళ్ల ఆత్మగౌరవం, స్వయం సమృద్ధి, ప్రజాస్వామిక హక్కులు, రూల్ ఆఫ్ లా పోయి 80ల్లో మనం పత్రికల్లో చదివిన బీహారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల స్థాయికి పడిపోతుంది. జగన్ హయాంలో ముస్లింలకు అన్యాయం జరిగిందంటున్న ఖాదర్ బాషా. జగన్ రెడ్డి పాలనలో ముస్లింలకు తీరని అన్యాయం జరుగుతోందని ముస్లిం మైనారిటీ కడప పార్లమెంటు అధ్యక్షుడు ఖాదర్ బాషా అన్నారు. చంద్రబాబుకు మేము సైతం తోడు కార్యక్రమం 7వ రోజు ఖాదర్ బాషా ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ముస్లింల సంక్షేమం ధ్యేయంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేసిన విధానం దేశంలో ఎక్కడా లేదన్నారు. చంద్రబాబు బయట ఉంటే వైసీపీకి గెలిచే పరిస్థితి ఉండదని అర్థమై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారన్నారు. ప్రజలు ఈ విషయాలని గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో జగన్ను గద్దె దించి ఇంట్లో కూర్చోబెడతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కమలాపురం నియోజకవర్గం మైనారిటీ అధ్యక్షుడు ఖాజా హుసేన్, జిల్లా మైనారిటీ అధికార ప్రతినిధి మన్నూరు అక్బర్, జిల్లా మైనారిటీ జనరల్ సెక్రటరీ మంజూర్ అహ్మద్, వల్లూరు మండల మైనారిటీ అధ్యక్షులు అబ్దుల్ రసూల్, కే దిన్నే మండల మైనారిటీ అధ్యక్షుడు షేక్ జబీవుల్లా, కమలాపురం 12వ వార్డు కౌన్సిలర్ బాబులు, 6వ వార్డు రిహానా, 13వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ రఫీ, అన్వర్ బాషా, 19వ వార్డు కౌన్సిలర్ అజ్మతుల్లా, జనరల్ సెక్రటరీ బాబా ఫఖ్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్లో కేసీఆర్కు ముస్లింల భారీ మద్దతు. గజ్వేల్లో ముస్లింలు మరోసారి సీఎం కేసీఆర్కు జై కొట్టారు. కేసీఆర్ మూడోసారి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనుండటంతో 1,00,000 ఓట్ల మెజార్టీని కట్టబెడతామని గజ్వేల్ తంజీముల్ మసాజిద్ కమిటీ తరఫున ముస్లింలు తమ మద్దతు ప్రకటించారు. ఈ తీర్మాన పత్రాన్ని బుధవారం సిద్దిపేటలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డితో కలిసి అందజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఉద్యమ నేతకు మరోసారి గజ్వేల్లో భారీ మెజార్టీ వచ్చేలా పనిచేస్తామని వారు వెల్లడించారు. గజ్వేల్ పట్టణంలో ముస్లింల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలను ఎవరూ పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ షాదీ ముబారక్ వంటి పథకాలతో సాయం అందిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ సహకారం, మంత్రి హరీష్ రావు కృషితో గజ్వేల్లో షాదీఖానా నిర్మాణంతో పాటు మదీనా మస్జిద్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసుకున్నట్లు చెప్పారు. ముస్లింల సంక్షేమం కోసం తప్పిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో మరోసారి తప్పకుండా రావాలని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో తంజీముల్ మసాజిద్ చైర్మన్ సయ్యద్ యూసుఫ్, హజ్ కమిటీ డైరెక్టర్ జాఫర్ ఖాన్, బీఆర్ఎస్ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విరాసత్ అలీ, కౌన్సిలర్లు రహీం, షానాజ్ సమీర్, కోఆప్షన్ సభ్యులు ఇస్మాయిల్, షరీఫా ఉమర్ పాల్గొన్నారు. తెలంగాణ ముస్లిం ధోబీలకు సైతం ఉచిత విద్యుత్తు. రజకులతో పాటు మైనారిటీ చాకలి వృత్తి వారికి 250 యూనిట్లు ఉచిత విద్యుత్తు. షరామామూలుగా బండి సంజయ్ గగ్గోలు. రజకులు, నాయి బ్రాహ్మణుల మాదిరిగా లాండ్రీలు, బట్టలు ఉతకడం, సెలూన్ల నిర్వహణపై ఆధారపడిన ముస్లింలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని మైనారిటీ సంక్షేమ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో 2021 నుంచి వెనుకబడిన తరగతుల చాకలి వారి కోసం ఈ పథకం ఇప్పటికే అమల్లో ఉంది. అదే వృత్తిలో ముస్లిం ధోబీల గ్రూపులు కూడా ఉన్నాయని, బీసీ సామాజిక వర్గానికి చెందిన చాకలి మహిళలకు కూడా ఇదే విధమైన ప్రయోజనం కల్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు పలుమార్లు విజ్ఞప్తులు వచ్చాయి. ఈ మేరకు సెప్టెంబర్ 16న బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ మెమో జారీ చేశారు. కాబట్టి ఈ వృత్తిలో నిమగ్నమైన ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తులందరూ తమ ధోబీ ఘాట్లు లేదా లాండ్రీ షాపుల కోసం ఈ ప్రయోజనం కోసం దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దరఖాస్తుల వివరాలు, ఎక్కడ దరఖాస్తు చేయాలి, అవసరమైన సర్టిఫికెట్లు త్వరలో తెలియజేయబడతాయి అని మైనార్టీ సంక్షేమ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం ధోబీలు, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా స్కీము ద్వారా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మత వివక్షను ప్రదర్శించారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ ముస్లింల ఓట్లపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మహిళలు, యూత్, రైతులు, ఎస్సీలకు వరుస హామీలు ప్రకటించిన ఆ పార్టీ ఇప్పుడు బీసీలు, ముస్లింలపైన దృష్టి పెట్టింది. ముఖ్యంగా ముస్లిం ఓటర్లను తమ పార్టీ వైపునకు తిప్పుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటక తరహాలో ముస్లింల ఓట్లు పడితే అధికారంలోకి రావచ్చన్న ధీమాలో పార్టీ నేతలున్నారు. అందులో భాగంగా మైనారిటీ డిక్లరేషన్లో వారి కోసం కీలకమైన అంశాలు పొందుపరిచేలా కసరత్తు చేస్తున్నారు. షబీర్ అలీ చైర్మన్గా ఏర్పాటైన మైనారిటీ డిక్లరేషన్ కమిటీ ఇప్పటికే 2-3 సార్లు భేటీ అయ్యింది. పలు ముఖ్యమైన అంశాలపై చర్చించింది. ఏమేం పెడితే బాగుంటుందో మత పెద్దలు, ముస్లిం విద్యావేత్తల నుంచి ఒపీనియన్లను తీసుకుంటుంది. రాష్ట్రంలో ముస్లింల కోటాను 10% పెంచుతామని ఎన్నికలప్పుడు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడ్డాక తొలి అసెంబ్లీలోనే దానిపై తీర్మానం చేశారు. అయితే అది ఇప్పటిదాకా అమలు కాలేదు. ప్రస్తుతం పాత కోటా అయిన 4% రిజర్వేషన్లే అమలవుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు సమయం దొరికినప్పుడల్లా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కోటా ఎటుపోయిందని నిలదీస్తున్నారు. ఇప్పుడు పార్టీ మైనారిటీ డిక్లరేషన్లో ఇదే విషయాన్ని కీలకంగా ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. ముస్లింల కోటా పెంపునకు ప్రముఖంగా చేరుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధికారంలోకి వచ్చాక ముస్లింల రిజర్వేషన్లను 12% పెంచేలా డిక్లరేషన్లో చేర్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. దీన్నే ముస్లిం ఓట్లను రాబట్టేందుకు ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ముస్లింలకు మెరుగైన విద్యను అందించడం కోసం ప్రత్యేకమైన మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లను నెలకొల్పాలని పార్టీ నేతలు భావిస్తున్నారని, వివిధ కులాలకు ఇస్తున్నట్లే మైనారిటీల్లోని వెనుకబడిన కులాల వారికి ఆర్థిక సాయం స్కీములను అందించాలని యోచిస్తున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ సిటీ సహా పలు జిల్లాల్లో ముస్లింలు గెలుపోటములను శాసించగల స్థాయిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం జనాభా 40 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల్లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లోనూ ఎంఐఎం పాగా వేస్తుండటంతో ఆ పార్టీ పైన కాంగ్రెస్ ఎదురుదాడి మొదలుపెట్టింది. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఆ పార్టీ వైపు చూస్తుండటంతో ఎంఐఎంను మతతత్వ పార్టీ అని చూపే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి బి టీం అంటూ ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుందని, అసలు సిసలైన సెక్యులర్ పార్టీ అని ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో 7 స్థానాలను గెలిచిన ఎంఐఎం పార్టీ నేతలు వారి వారి నియోజకవర్గాలను ఎంత మేర అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓటర్లు ఒక్క అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ఇవి ఈ వారం వార్తలు. వచ్చే వారం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అల్లా హాఫీజ్. మాస్సలాం.